Company la question, what are the circumstances under which a company can be wound up? Wound up అన్న లిక్విడేషన్ అన్న ఒకటే. లిక్విడేషన్ అంటే మనకు తెలుసు కదా, కంపెనీని క్లోజ్ చేయడం, ఉన్న అసెట్స్ అన్ని అమ్మేసుకొని క్రెడిటర్స్ కి అప్పులు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని క్లోజ్ చేయడం. ప్రీవియస్ లో మనం కంపెనీని వైండింగ్ అప్ చేస్తాము. వైండింగ్ అప్, వాలంటరీ వైండింగ్ అప్, కంపల్సరీ వైండింగ్ అప్ ట్రిబ్యునల్, వైండింగ్ అప్ అండర్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఫస్ట్ వాలంటరీ వైండింగ్ అప్ చూద్దాం. వాలంటరీ వైండింగ్ అప్ లో మళ్ళీ 2 ways ఉన్నాయి. ఫస్ట్ది బై స్పెషల్ రెజల్యూషన్ అండ్ సెకండ్ది బై క్రెడిటర్స్ వాలంటరీ వైండింగ్ అప్. సో కంప్లీట్ గా ఈ వైండింగ్ అప్ అన్నది కంపెనీస్ యాక్ట్ 2013 లో సెక్షన్ 271 నుంచి 365 వరకు ఉన్న సెక్షన్స్ అన్ని డీల్ చేస్తుంది. ఫస్ట్ వాలంటరీ వైండింగ్ అప్ లో బై స్పెషల్ రెజల్యూషన్ అన్నాం కదా, ఇక్కడ ఏంటంటే కంపెనీ ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. 2 ways ఉంటాయి. ఫస్ట్ది కంపెనీ దాని ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసేసుకుంది, అంటే సమ్ సేల్స్ అయి ఉండొచ్చు, సమ్ ప్రాఫిట్స్ ఆబ్జెక్టివ్ అయి ఉండొచ్చు. అలాంటి కేసెస్ లో కంపెనీ జనరల్ గా గ్రేస్ఫుల్ గా తన కంపెనీని క్లోజ్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆబ్జెక్టివ్ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి మెజారిటీ సభ్యులందరూ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని వైండ్ అప్ చేయొచ్చు. అందులో సెకండ్ది క్రెడిటర్స్ వాలంటరీ వైండింగ్ అప్. దీని మీనింగ్ ఏంటంటే క్రెడిటర్స్ అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు. అప్పులు తీర్చలేని స్థితిలో ఈ అప్పులు ఇచ్చిన క్రెడిటర్స్ అందరూ కలిసి వైండింగ్ అప్ చేయొచ్చు. ఇక్కడ క్రెడిటర్స్ అనేవాళ్ళు క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. నెక్స్ట్ది కంపల్సరీ వైండింగ్ అప్ బై ట్రిబ్యునల్. NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుందని మనం చదువుకున్నాము. ఏదైనా కంపెనీ ఇండియాలో ఇన్కార్పొరేట్ అయినప్పుడు NCLT-లో కూడా అప్రూవల్ తీసుకుంటారు. సో సభ్యత్వం అనేది NCLT ఇస్తాం. ఇక్కడ కంపల్సరీ వైండింగ్ అప్ బై ట్రిబ్యునల్ 4 types ఉన్నాయి. ఫస్ట్ది ఇనబిలిటీ టు పే డెట్స్. ఏదైనా కంపెనీ అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటే ట్రిబ్యునల్ ఆ కంపెనీని క్లోజ్ చేయమని చెప్పొచ్చు. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఏదైనా అప్పు డెట్ 1 lakh rupees కన్నా ఎక్కువ ఉండి 21 days లో కంపెనీ కనుక తీర్చలేకపోతే ఆ కంపెనీని ఇనబిలిటీ అని చెప్పొచ్చు. ఇనబిలిటీ టు పే డెట్స్, అప్పులు తీర్చలేని స్థితిలో కంపెనీని క్లోజ్ చేయొచ్చు. సెకండ్ది యాక్ట్స్ అగైన్స్ట్ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి సోవర్నిటీ, సార్వభౌమాధికారము, సమగ్రత. ఏదైనా కంపెనీ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని డిస్టర్బ్ చేసింది అని ట్రిబ్యునల్ కనిపించినప్పుడు సింపుల్ మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా కంపెనీ యాక్ట్స్ రెండు కంట్రీస్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ని దెబ్బతీసేలా ఉంటే అటువంటి కేసెస్ లో మన ట్రిబ్యునల్ ఆ కంపెనీని క్లోజ్ చేయగలదు. దాని మీనింగ్ అది. నెక్స్ట్ ఫ్రాడ్యులెంట్ కండక్ట్. ఇక్కడ కండక్ట్ అంటే ఒక కంపెనీ ఫ్రాడ్ చేస్తున్నప్పుడు, మిస్కండక్ట్ గా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఆ కంపెనీని క్లోజ్ చేయమని చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రతి ఇయర్ యాన్యువల్ రిటర్న్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. ఏదైనా కంపెనీ అలా చేయకుండా ఉంటే అటువంటి కేసెస్ లో కూడా వైండింగ్ అప్ చేయమని ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. అండ్ థర్డ్ది వైండింగ్ అప్ అండర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయడం అంటే అప్పులు ఎక్కువైపోయి ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఆస్తులు తగ్గిపోయినప్పుడు ఏదైనా కంపెనీ దివాలా తీస్తుంది. ఇటువంటి కేసెస్ ఇది ఒక టైం బౌండ్ ప్రాసెస్. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే వైండింగ్ అప్ ద కంపెనీ చేయడానికి ముందు రివైవల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ కంపెనీ నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. నిలబెట్టే స్థితిలో లేనప్పుడు ఇంకా ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్యా ఛానల్.